మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యూ డెమోక్రసీ ఇచ్చిన పిలుపు మేరకు మర్రిగూడెం, పోలారం, పోచారం, కొమరారం, బోయితండ, మాణిక్యారం పంచాయతీల్లో గ్రామీణ బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. కొమరారంలో రైతులతో కలిసి ఆందోళన చేశారు. న్యూ డెమోక్రసీ కొమరారం గ్రామ కార్యదర్శి మోతిలాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ మండల కార్యదర్శి మూడు మాల్ మాట్లాడారు. సొసైటీ కొనుగోలు చేయాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అట్నే అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున కూడా మన కలెక్టర్ ఆఫీసు కూడా మొన్న ధర్నాకి వెళ్ళాము. ఎంఆర్ ఆఫీసు కూడా ఎంఆర్ఓ కూడా కలిసినాం. ఆయన కొమరారంలో సీసీ కొనుగోలు ఇప్పటి వరకు కూడా చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇన్ని రోజుల నుంచి కూడా సొసైటీ కొనుగోలు ఇప్పుడు కొనుగోలు చేయడం అనేది కొమరారంలో సీసీ కొనుగోలు చేయకపోవడం బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం సిసిఐ కొనుగోలు చేస్తున్నాం, సిసిఐ కొనుగోలుకు అక్కడికే రావాలి రైతులు అని చెప్పి నిన్న కూడా మీడియా వాళ్ళ ముందు కూడా చైర్మన్ గారు కోరం కనకయ్య గారు మాట్లాడారు. కొమరారంలో సిసిఐ కొనుగోలు చేయకుండా ఇల్లెందులో చేస్తే ఇక్కడ కొమరారం నుంచి ఒక క్వింటాకు 300 నుంచి 400 రూపాయలు కిరాయి పడుతుంది. ఆ బడ్జెట్ ఇక్కడనే మన కొమరారంలో చేస్తే అదే రూపాయి కూడా కలిసి వస్తుంది. కానీ వ్యాపారస్తులు అడవులుగా కొనుక్కుని పోతున్నారు. వాళ్ళకు కూడా బంద్ చేసి ఇక్కడ కొమరారంలో ఎమ్మటే సిసిఐ కొనుగోలు చేయాలి. చేయకపోతే ఏకేఎంఎస్ తరఫున ధర్నా కార్యక్రమం